మేజర్ గా నువ్వు ఇన్ని చూసినావు కదా, నీకు మేజర్ గా బాగా ఏడ్చి కావచ్చు, లేదంటే వద్దు ఈ జీవితం అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎలాంటి సందర్భంలో? అయితే ఇట్లా ఇల్లు ఇట్లా పొడాగుంది, పొడాగుంటే నడుమ గోడలు పెట్టిపించిన. అప్పుడు గోడలు పెట్టాలి, ఇద్దరు కొడుకులు కదా, ఆడికి అట్లనే ఉన్నాయి, మధ్యలో గోడలు లేవు. అయితే లోపల ఇంట్లో పెద్దోళ్ళది ఉంటది, ఇవతల ఇంట్లో చిన్న కొడుకుది ఉంటది కదా. పెద్దోళ్ళు పెట్టుకున్నారు, మధ్య ఇతల ఇంట్లో నేను గోడలు పెట్టిస్తున్నా. అయితే ఇట్లా మేస్త్రి వచ్చి పెడతాడు కదా, ఇక అత్తమ్మ నువ్వు ఊకే ఇట్లనే బాధపడుకుంటూ ఊకి ఇట్లనే చిక్కిపోయినట్టు ఎందుకు, సరే నవ్వుకుంటూ ఉండాలా, టెన్షన్ అన్నది పోతుంది అంటే ఇట్లా నవ్వుకుంటా పని చేపిస్తున్నా. ఆహా నవ్వుకుంటా మాట్లాడుతుంది, ఆనికి దీనికి ఏదో లింక్ ఉంది అన్నప్పుడు ఇక నాకు మనిషి అన్న ఇప్పుడు నీదేనా ఏదైనా తప్పు చేస్తే దానికి లొంగుతాం. తప్పు ఏంది అది ఎట్లా అనిపిస్తుంది, కోసుకున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇయ్యాల రేపు ఏదైనా తప్పు చేసినా కానీ దినం మంచలేదు, అడ్డమైన రోగాలు అవన్నీ కథలు ఉంటాయని నేను మస్తు ఆలోచించుకున్నా. రేపు ఈ రోజు నేను కడుపు నుండి అన్నం తింటా, రేపు ఎఫెక్ట్ అవుతుంది నాకు. రేపు పిల్లగాడు టార్చర్ పెడతాడు నేను చచ్చిపోయి ముందట, అయ్యో తండ్రి ఉన్నాడు మేము ఇద్దరాల మూలం ఉన్నామంటే నా అయ్యో నా భర్త ఉన్నాడు చంపుకొని ఉంచుకొని అన్నట్టు ఉంటది. కొడుకుతోటి బాధపడద్దు కదన్నా. కరెక్ట్ గానీ ఇంకా ఇంత మూర్ఖంగా ఆలోచించటోళ్ళు ఉన్నారు ఊర్లలో. ఇంకా అది ఇక చెప్పొద్దన్న, నాకు చెప్తే తెల్లారా కొద్ది కదా, అట్లా బాధలు ఉన్నాయి నాకు. పిల్లల్ని గడుపుకోవాలంటే ఇప్పుడు వ్యవసాయం అనేది ఆడవాళ్ళు అన్ని చేయాలంటే చేయలేరు. మేజర్గా ఏ పని చేయాలన్నా ఇప్పుడు ఇంట్లో నువ్వు అన్నట్టుగా గ్యాస్ కావచ్చు, కరెంట్ పని కావచ్చు, ఇంకోటి కావచ్చు చేయాలన్నా. మీ ఆయన ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో వచ్చిన గొడవలు కావచ్చు, మంచుకున్న సందర్భాలు అప్పుడు మంచిగానే ఉండేనా? మేము సంతోషం ఉంటుంటే, ఆయన పోయినప్పటి నుంచి నరకం. నేను తిన్నదాకా ఆయన తినకుంటే, మేము ఇంట్లో పెద్ద ఫ్యామిలీ కదా, 5 చనిపోయినాక ఎట్లుంటది, ఆమె వెళ్ళిపోయా ఇలా 5 చనిపోయా. ఆహా దీన్నిగా ఇట్లా ఇది చెయ్యాలా, మేము సంతోషంతో ఉంటుంటే, ఉన్నన్ని రోజులు సంతోషంతో ఉంటుంటే. అసలు నువ్వు పనికోక అంటుండే, నువ్వు ఒక్క నువ్వు చేస్తే ఎట్లా ఇంట్లో కన్నా గడుస్తావు. అరకని కొడుతుండే, మాకు ఎడ్లుంటే బయట పొలాలు కౌలు వేసుకుంటుంటే అట్లా చేస్తుంటే. ఇప్పుడు ప్రజెంట్ మరి ఇప్పుడు నువ్వు నార్మల్ గా పొలం పనులకు అటు వెళ్తుంటావు, వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పాలు ఇంటి పక్క వెళ్ళేనా వాళ్ళది కూడా ఇట్లా ముందట మాది ఉంటది, మా మామ పెద్దోడు ఇట్లా ఆలయం ఉంటాయి. అరే మీ తాత మీ మామ ఎవరైతే ఉన్నారో మామ తమ్ముళ్ళు కావచ్చు వాళ్ళ పాలల్లో. ఓకే ఓకే ఓకే. అట్లా ఇప్పుడు నెక్స్ట్ పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి? వాళ్ళకి మంచిగా చదివించి మంచిగా ఏదన్నా దేవుని పుణ్యన వస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇలా పడతారు అని. నేను పడ్డ తిప్పలు వాళ్ళు పడద్దు. నేనంటే ఇక అయిపోయింది, సగం లైఫ్ అయిపోయింది నాది, పడ్డా అయిపోయింది. నేను కడుపుకి ఏగినాక నిద్రకి ఏగిన అన్నిటికీగా ఏగిన, నా తిప్పలు వాళ్ళకి రావద్దు. ఓకే. ఇప్పుడు గుడ్డామని పెళ్లి చేస్తావా, జాబ్ అయినా ఏదైనా జాబ్ వచ్చేదాకా ఆగుతావా? జాబ్ వచ్చిందాక చదువుతా ఉంటుందా, మార్కులు మంచిగా వచ్చినాయి 10th లో చదువుతా ఉంటుందా. ఇప్పుడు కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటే ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకో అంటే అది ఇక ఏం కులమో మళ్ళీ అవి కథలు ఉంటాయి కదా అన్న. ఇప్పుడు జరుగుతున్నాయి చూస్తున్నాం కదా. నేను ఆల్రెడీ ఇద్దరికి చెప్పేసిన, నేను ఉండను, అప్పుడప్పుడు నాకు ఛాతీలో నొప్పి లేస్తుంది, మళ్ళీ పాలలు ఇట్లున్నారు, ఎప్పుడు నన్ను చంపేసేది తెలియదు. మీరు మంచిగా చదువుకోండి, మీకు నచ్చిన పిల్ల మంచిది కులంలో చేసుకుందాం, కులంతో మనకు బలం. అవును, కాందాన్ పెద్ద లేదు, మాట్లాడడానికి సోర్స్ కూడా లేదు కాబట్టి వెనుక మనకు చెప్పేటోళ్ళు లేరు, అవును తీర్చేటోళ్ళు లేరు. నువ్వే పెద్ద దిక్కు, నువ్వే అన్నిగా. చెల్లెకు సంబంధం మంచిది చూడు, నువ్వు మంచి సంబంధం తెచ్చుకో, నువ్వు 10 మందిలో వేసుకో, బయట వద్దు. బయట ఉంటే కూడా మళ్ళీ రేపు కులం బయట ఉంచుతారు, వద్దు చెప్పేస్తున్నా ఇద్దరు పిల్లలకు. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్లాన్ ఏంటి? నాకు మంచి సింగర్ కావాలని ఆశ అన్న. అట్లనే మీ రేవంత్ అన్న ఎట్లుంది? మీ రేవంత్ అన్నది ఏమో మళ్ళా ఏదన్నా కామెంట్లు పెడతారేమో. ఎవరు కామెంట్లు పెట్టదు, ఎవరు ఇష్టం వాళ్ళది. ఏమో నాకు ఎల్లిగాడు నచ్చితే నీకు పుల్లిగాడు నచ్చిండ్రా. ఇప్పుడు నాకు సుగ్నక్క నాకు ఒక అక్కగా నాకు నచ్చింది. అరే అక్కకి ఏదన్నా ఇవ్వాలని నేను అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, అది నా ఇష్టం. ఇప్పుడు సుగ్నక్కకు అవకాశం ఇస్తే సంతోషానికి సుగ్నక్క లింక్ కడతారా? ఏమో ఇక అది తెలియదన్నా. కట్టెటోడు కడతారా? నీకు ఇక అన్ని నాకు అనుభవం ఉన్నాయి అన్న, అది మీకు తెలియాలి. ఇక నేను పల్లెటూరులో పుట్టిన పల్లెటూరులోనే ఇప్పుడు సంసారం చేస్తున్నా, అది నాకు మొత్తం అనుభవం, నా మైండ్ మొత్తము ఇదైపోయింది. అట్లా కొంచెం అప్పుడప్పుడు డిస్టర్బ్ లో కూడా ఉండేటట్టున్నావు కొంచెం. ఇక ఒక్కదాన్ని అనుకో, ఇక మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇక ఆలోచిస్తే ఇక మళ్ళీ ఏదన్నా నేను ఏదన్నా పెట్టిన అనుకో షెల్ఫ్లా, అది ఇక గుర్తుకుంటది. ఓకే. నువ్వు పొలంలో ఒక పాట వాడినావని అది నాకు బాగా గుర్తు, కొంచెం వల్గర్గా ఉంటది, కట్ చేద్దాం వల్గర్గా ఉంటే కానీ ఒకసారి వాడా పాట. 2 గలీజ్గా ఉన్నాయి అన్న, ఆ 2 పదాలు తీసి అందులో ఇది వాడతా. ఏంటి
అయ్యో గురుదేవా వయ్యయ్యో గురుదేవా బనగాని పల్లెకు బాట దొరకదిరా వయ్యో గురుదేవా వయ్యో గురుదేవా వయ్యయ్యో గురుదేవా బనగాని పల్లెకు బాట దొరకదిరా వయ్యో గురుదేవా వయ్యో గురుదేవా వయ్యయ్యో గురుదేవా ఎకరాని కొండలు ఎక్కెక్కి వస్తీ వయ్యో గురుదేవా వయ్యో గురుదేవా వయ్యయ్యో గురుదేవా ఎకరాని కొండలు ఎక్కెక్కి వస్తీ వయ్యో గురుదేవా వయ్యో గురుదేవా వయ్యయ్యో గురుదేవా దిగరాని కొండలు దిగి దిగి వస్తీ వయ్యో గురుదేవా వయ్యో గురుదేవా వయ్యయ్యో గురుదేవా దిగరాని కొండలు దిగి దిగి వస్తీ వయ్యో గురుదేవా వయ్యో గురుదేవా వయ్యయ్యో గురుదేవా నీ పూజ పూలకు నేనే వస్తీ వయ్యో గురుదేవా వయ్యో గురుదేవా వయ్యయ్యో గురుదేవా నీ పూజ పూలకు నేనే వస్తీ వయ్యో గురుదేవా వయ్యో గురుదేవా వయ్యయ్యో గురుదేవా ఎక్కడ చూసిన కానరవయ్యా వయ్యో గురుదేవా వయ్యో గురుదేవా వయ్యయ్యో గురుదేవా ఎక్కడ చూసిన కానరవయ్యా వయ్యో గురుదేవా. సూపర్. అంటే ఇది బ్రహ్మం గారిది బ్రహ్మ సిద్ధయ్య. ఇంకోటి ఏదో పాట పాడినావు అప్పుడు, ఏదో బాగుంది అది, దేవుని పాట. నేను చేస్తా అని చెప్పిన చూడు, చేద్దాం, ఇది బాగుంది. ఈ పాటకు అన్న మనం చనిపోయినాక పాడతారు అని నీకు చెప్పిన. ఓకే, అది పాడితే నీకు ఏదైనా ప్రాబ్లం అయితే వద్దు, సపరేట్ గా వినిపి. మనం చనిపోయినప్పుడు పాడిన పాట అమ్మ పాట ఇది. మనము చెదలు ఆ పాట. నువ్వు దేవుని అంటున్నావు కానీ అది కాదు. అది కాదా? మనం చనిపోయినాక ఎవరికన్నా ఇచ్చిన పాట? ఎవ్వరికి ఒకసారి వాడు. నొష్టన్నా దిందామా అంటే వది నొష్టికి బొట్టు పెట్టిందో పెట్టలేదో, ఏ జీవికెళ్ళావోదో ఈ ఆత్మజీవికెంతైనా తురితేలేదో, కండ్లన్నా దిందామా అంటే వది కాశీ తిరుపతి చూసిందో చూడాలేదో, ఏ జీవికెళ్ళావోదో ఈ ఆత్మజీవికెంతైనా తురితేలేదో, ముక్కన్నా దిందామా అంటే ఈ ముక్కుకు ముక్కెరా పెట్టిందో పెట్టాలేదో, ఏ జీవికెళ్ళావోదో ఈ ఆత్మజీవికెంతైనా తురితేలేదో, నోరన్నా దిందామా అంటే వది రాముల పాట పాడిందా పాడాలేదో, ఏ జీవికెళ్ళావోదో ఈ ఆత్మజీవికెంతైనా తురితేలేదో, చెవ్వన్న దిందామా అంటే వది రాముల భజన ఇన్నాదో వినాలేదో, ఏ జీవికెళ్ళావోదో ఈ ఆత్మజీవికెంతైనా తురితేలేదో, చేతన్న దిందామా అంటే వది దాన ధర్మము చేసిందో చెయ్యాలేదో, ఏ జీవికెళ్ళావోదో ఈ ఆత్మజీవికెంతైనా తురితేలేదో, కడుపన్నా దిందామా అంటే వది కడుపుల పిల్లల కన్నాదో కానాలేదో, ఏ జీవికెళ్ళావోదో ఈ ఆత్మజీవికెంతైనా తురితేలేదో, కాలన్నా దిందామా అంటే వది కాలుకు ఉంగరం పెట్టిందో పెట్టాలేదో, ఏ జీవికెళ్ళావోదో ఈ ఆత్మజీవికెంతైనా తురితేలేదో. సూపర్. అంటే చెదలు కాలు కుంగురం పెట్టిందో లేదో తిందామంటే, అంటే మనం చనిపోయినాక బొందలు పెడతారు కదన్నా. అవును. పెట్టినాక 3 రోజులకు మనకు తినే చేదలు ఉంటదట. అది అట్లా అనుకుంటా మొత్తం బాడీ నుంచి కింది దాకా అట్లా అనుకుంటా తింటదట. అంటే ఇప్పుడు ఉంగరం పెడితే తినదా? అట్లా పెట్టిందో లేదో మనం తింటుంటది అని బాధపడుకుంటేనే తింటది. బాధపడుకుంటా తింటదట. ఇదే ఇట్లా చేసిందా లేదా, దాన ధర్మం చేసిందా లేదా, మొత్తం ఇక అనుకుంటా దాన ధర్మాలు చేసిన మంచిదాన్ని తింటున్నాం, ఒక లత్కు అంటే సాపడించుకుంటా తింటదా, ఎట్లా తింటదా ఇక తెలియదు. ఇక అది అట్లా అనుకుంటా తింటదట. ఈ పాటకు అర్థం